హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చాలా సింపుల్ మేకప్ లుక్ ఎలా ఇంట్లో మీరు రెడీ అవ్వాలో చూపిస్తున్నానండి. సో ఇది చాలా సింపుల్ అండ్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తోనే చూపిస్తున్నానండి. కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఏం కాదు. సో ఎవరైనా సరే ఈజీగా ఈ లుక్ని చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ని అలోవెరా జెల్తో ప్రైమ్ చేసుకుంటున్నానండి. నేను అలోవెరా జెల్ని ప్రైమర్గా యూజ్ చేస్తున్నాను. సో కొంచెం అలోవెరా జెల్ తీసుకోండి, దాన్ని మొత్తం ఫేస్కి బాగా అప్లై చేసుకోండి. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా ఫేస్ని వదిలేయండి. సో దట్ అలోవెరా జెల్ మొత్తం ఫేస్లో మాయిశ్చరైజ్ అవుతుంది. ఫేస్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు మాయిశ్చరైజ్డ్గా అబ్జార్బ్ చేసుకుంటున్నమాట లోపలికి. సో నెక్స్ట్ పాండ్స్ బేబీ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి నేను. దీంట్లో కొంచెం లాక్టోకాలమైన్ లోషన్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే, ఇలా రెండు మిక్స్ చేయటం వల్ల మీకు కవరేజ్ కూడా న్యాచురల్ ఫినిష్ వస్తుందన్నమాట. ఏదో లోపల నుంచి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అంటారు చూడండి, అలాగా. సో రెండింటిని బాగా మిక్సప్ చేసేయండి. ఇది సింపుల్ లుక్ కాబట్టి బీబీ క్రీమ్ కొత్తగా వేసుకునే వాళ్ళు కూడా మేకప్ ఇది బాగా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఆ రెండింటిని మిక్స్ చేసేసి నేను ఫేస్ అంతా డాట్ చేసేసుకుంటున్నాను. సో మీరు నెక్ ఏరియాని కూడా మర్చిపోకండి. మెయిన్గా నెక్ ఏరియా కూడా కవర్ చేసుకోండి. ఎక్కడైతే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ ఉన్నాయో అన్ని చోట్ల బాగా డాట్ చేసుకుని నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ నేను బ్లెండ్ చేస్తున్నానండి. పెద్ద బ్రషెస్ ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే సింపుల్ మేకప్, దట్టు మనం బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాం. కొత్తగా మేకప్ చేసి ఫస్ట్ టైం మేకప్ చేసుకునే వాళ్ళు కూడా ఇదేంటంటే బీబీ క్రీమ్ జస్ట్ మాయిశ్చరైజర్ మీరు డైలీ ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది చూడండి. కానీ బ్లెండింగ్కి మీరు అట్లీస్ట్ 1 or 2 minutes స్పెండ్ చేయాలి టైమ్. సో దట్ అది బాగా మనకి న్యాచురల్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది లిప్స్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి నేను. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. నేను మీకు మొత్తం లిస్ట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నేను ఇస్తానండి, మీరేమీ డౌట్ పడక్కర్లేదు. సో ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నానండి నేను. బాగా లైట్గా ఫిల్ చేస్తున్నాను, మరీ థిక్ కన్నా అంత న్యాచురల్గా ఉండదు. సో నాకు ఇలా ఫిల్ చేసుకుంటాం ఇష్టం అండి. సో ఇలా ఫిల్ చేసేసాను బోత్ సైడ్స్. ఇప్పుడు ఏంటంటే పైన స్కెచ్ ఐలైనర్ అండి. ఇది రెవ్లాన్ కలర్ స్టే అన్నమాట. సో దీన్ని లైనర్ కింద అప్లై చేసేసుకుంటున్నాను. సో మిర్రర్ లేకుండా కొంచెం కష్టంగా ఉందండి దీంట్లో చూసేసుకుంటాం, ఏమనుకోకండి. సో నెక్స్ట్ అదర్ సైడ్ కూడా లైన్ చేసేసుకుంటున్నాను నేను. సో బోత్ సైడ్స్ ఐలైనర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కింద కాజల్ అప్లై చేసుకుంటున్నానండి. కాజల్ కోసం నేను స్టే క్విక్లీ కాజల్ అప్లై చేస్తున్నాను. ఇది చాలా నచ్చిన ప్రోడక్ట్ అండి నాకు. బాగా పిగ్మెంటెడ్, మీడియంగా వేసానండి, కానీ ఇంకా డార్క్ కావాలంటే ఇంకా డార్క్గా వస్తుంది. సో నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ మట్టి మధ్యన కొన్న కాజల్స్లో. మీకు రివ్యూ కావాలంటే తప్పకుండా చేస్తానండి దీని గురించి. సో కాజల్ అయిపోయిందండి అప్లై చేసుకుంటాం. సో వన్స్ కాజల్ అయిపోయిందండి, నెక్స్ట్ నేను మస్కరా అప్లై చేసుకుంటున్నాను. ఏమీ అనుకోకండి, మా డాగ్ ఇక్కడ చాలా గట్టిగా అరిచేస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారు. అసలు మామూలుగా కాదు, చాలా గట్టిగా అరిచేస్తుంది. డోంట్ మైండ్ అబౌట్ ఇట్. సో మస్కరా అప్లై చేస్తున్నానండి.
మస్కరా వేసుకుంటాం వల్ల బాగుంటాయండి ఐ లాషెస్ లాంగ్గా. కొంచెం మన ఐని డిఫైన్ చేసినట్టు కూడా ఉంటుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేనేమి అప్లై చేసుకోబోతున్నానంటే, మొత్తం మనం వేసిన బీబీ క్రీమ్ అన్నీ వేసాం కదండి, దాన్ని సెట్ చేసుకోవడానికి పాండ్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే కంపాక్ట్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువగా వేయట్లేదండి, లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువగా జస్ట్ డ్యాబ్ చేయండి అంతే. మరీ ఎక్కువగా వేసేస్తే మళ్ళీ మీ లుక్ ఏంటంటే కేకీగా అయిపోతుంది అన్నమాట, ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. సో ఆయిలీ ఏరియాస్లో కొంచెం అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తానండి L18 నుంచి. సో ద షేడ్ ఏంటో కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే కనుక. లైట్గా అప్లై చేస్తున్నాను, మరీ ఓవర్గా కాకుండా లైట్గా అప్లై చేశానండి నేను. సో ఇలా మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో మేకప్ చేసుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ లుక్ చేసుకోవచ్చండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్. Until next video, take care. Bye.